కవిత పోస్టర్లు బ్యానర్లను తీసేస్తున్నారు పార్టీ శ్రేణులు. హుస్నాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కవిత ఫ్లెక్సీని దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు. కవిత బీజేపీకి అమ్ముడు పోయారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమంటూ హెచ్చరిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు కోరిట్లతో సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇటు పార్టీ ఆఫీసుల్లో కవిత ఫోటోని చించేయడం జరుగుతోంది. కవిత ఫ్లెక్సీలని తొలగించడం జరుగుతోంది. కొన్ని చోట్ల ఫ్లెక్సీలని తొలగించేస్తున్నారు, మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలని చించేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల నుంచి కవిత ఫోటో కనిపించడానికి వీలు లేదన్నట్టుగా కొంతమంది, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఆ ఫ్లెక్సీస్ తొలగించిన పరిస్థితి కావచ్చు, బ్యానర్స్ కానీ తొలగిస్తున్న సిచ్యువేషన్ కావచ్చు మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా ఇటు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు హుస్నాబాద్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత ఫ్లెక్సీని ఇటు దహనం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మీరు చూస్తే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవిత వ్యవహరించిన తీరు, కవిత మాట్లాడిన తీరు, మరి ముఖ్యంగా ఇటు హరీష్ రావుని, సంతోష్ రావుని అన్న మాటలకు సంబంధించి పార్టీ యాక్షన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవిత ఫ్లెక్సీలని చించడం కావచ్చు, అలాగే కవిత ఫ్లెక్సీకి దహనం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు రియాక్ట్ అవుతున్నాయి. ఒకసారి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయో చూద్దాం. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై, సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క అస్థిబొమ్మ కాలవేయడం జరిగింది. కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. నిన్ను ఊర్లలో కూడా తిరగనేకుండా అడ్డుకుంటారని చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్ గా ఖబర్దార్ తీసుకున్నాను. రైట్, అది ఇటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అంటే పార్టీ నాయకులు, పార్టీ నేతలు ఒప్పుకోరు, సహించం, ఊర్లోకి కూడా అడుగు పెట్టనివ్వమంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా కరీంనగర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది? కవిత సస్పెన్షన్ తర్వాత పార్టీ నుంచి సచిన్, కొద్ది రోజుల నుంచి కవిత వ్యవహార శైలి పార్టీ ప్రతిష్టకి నష్టం కలిగించేదా ఉంది అని చెప్పి కొద్దిసేపటి క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి మకిలము అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఉంది, అప్పటి రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, అలాగే మేఘా కృష్ణారెడ్డికి అంటుకుంటుంది. తమ నాన్న పరిస్థితి తెలుసు, తన వివాహ సమయంలో సైతం డబ్బులకు చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బులంటే అధిక ప్రాధాన్యత ఇవ్వరు, ప్రజల పక్షాన్నే, ప్రజల గురించి ఆలోచిస్తారని చేసినటువంటి కామెంట్స్ పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే కరీంనగర్ అంటేనే మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సైతం అండదండలు అందించింది తెలంగాణ రాష్ట్ర సమితికి. కేసీఆర్ సైతం ఇక్కడ నుంచి ఆయన ఎంపీగా పదే రాజీనామా చేసి విజయం సాధించినటువంటి సంగతి తెలంగాణ ఉద్యమ సమయంలో మనకు విదితమే. అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కవిత పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆమె చేసినటువంటి కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకి నష్టం వాటిల్లుతుంది, ఇలాంటి కామెంట్ చేయడం తగదు అనేటువంటి తీరులో గ్రహించారు
ఉస్నాబాద్, సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఆమె ఫ్లెక్సీలను చింపివేశారు, ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. అలాగే మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల ఇలా పలు ప్రాంతాల్లో సైతం కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత ఖబర్దార్. అంటే ఇక్కడ చంద్రశేఖర్, సిద్దిపేటకు సంబంధించి ఇది హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పరిస్థితి ఉందా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కవిత అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అక్కడ నాయకులు? ఖచ్చితంగా, ముఖ్యంగా మనం ఒక పాయింట్ గమనించాలి. హరీష్ రావుకి వ్యతిరేకంగా చేసినటువంటి కామెంట్స్ నుంచి సైతం ఆ పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. దానికి తోడుగా కొద్దిసేపటి క్రితమే, కొన్ని గంటల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి అనుమతి లభించినట్టయింది. తమ వ్యవహార శైలిలో తాము అనుకున్నది, అంటే మనసులో ఏదైతే ఉందో నివురుగప్పిన నిప్పులాగా మండిపడ్డారు, ఆందోళన చెందారు కార్యకర్తలు, నేతలందరూ కూడా. ఈ వ్యవహార శైలి ఎందుకుంది ఇట్లా? పార్టీ నాయకత్వం అంటే కేసీఆర్ అభిప్రాయాలకు భిన్నంగా ఆమె సొంత నిర్ణయము, సొంత ఏజెండాతో పలు అంశాల మీద ముందుకు వస్తున్నది. బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు విషయంలో సైతం ఆందోళన చేయడం కావచ్చు, వాళ్ళకి 42% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి విషయంలో కావచ్చు, ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత అంటే పార్టీలో అమీ సిద్ధమైంది, పార్టీలో తగిన ప్రాధాన్యత రావట్లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టినటువంటి విషయం విదితమే. ఆ నాన్నకు రాసినటువంటి ఉత్తరం ఏదైతే బయటకు వచ్చిందో, బయటకు రావడానికి సైతం కవితే కారణం అని చెప్పి బలంగా నమ్ముతున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. వేరెవరు దాన్ని బయట పెట్టరు. అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ వ్యవహార శైలి ఒక రకమైనటువంటి ఆందోళన ఇప్పుడు ఒక్కసారిగా గుప్పుమంటుంది. దానిలో భాగంగానే కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మీరు పార్టీ ప్రతిష్టను తీసే విధంగా ప్రవర్తించారు. ఎందుకంటే మీకు ఒకసారి ఎంపీగా అవకాశం కల్పించారు. మీకు అన్ని రకాలుగా కేసీఆర్ ఉండడం వల్లనే మీకు ఇంత అండదండలు వచ్చాయి. కేసీఆర్ కూతురుగానే మీకు గుర్తింపు లభించింది, అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించినట్టయితే ఊళ్ళలోకి రానియమని చెప్పేసి ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ రాబోతున్నాను. ఎందుకు ఊళ్ళలోకి రానివ్వమంటున్నారు? ఊళ్ళలోకి కవితను రానివ్వమంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ. ఎస్, మీరు అన్నట్టుగా కవిత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రాపకం వల్లనే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా ఉంది. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకుంది. ఆ తెలంగాణ జాగృతి అనే సంస్థ ఆర్గనైజేషన్ ని నిర్వహించినప్పటికీ కేవలం టీఆర్ఎస్ అండదండలు ఉండడం వల్లనే ఇంత పాపులారిటీ వచ్చింది, ఇంత ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి దాన్ని మర్చిపోయి ఆమెకు సమ ప్రాధాన్యత రావాలనేటువంటి అక్కస్తోనా లేదా ఈ ఇతరత్ర రైట్స్ కొరకు పోరాడుతున్న పక్కన పెడితే ఇలాంటి పార్టీ ప్రతిష్టకు, అంటే పార్టీ ఒక రకంగా క్రైసిస్ లో ఉందని చెప్పి ఒక ఆవేదన ఉన్నటువంటి సమయంలో, సంక్షోభంలో పార్టీ ఉందని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి సమయంలో కవిత ఒక మరింత ఆజ్యం పోసింది ప్రతిపక్ష పార్టీలకి, అంటే ఇతర పార్టీలకు. ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా పవనాలు వేసే విధంగా ఈమె వ్యవహార శైలి ఉంది. కాబట్టి మనకి రాజకీయంగా మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకవైపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కొరకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేసేటువంటి పరిస్థితి. ఒకవైపు కాళేశ్వరం ఇష్యూ నడుస్తున్నది, ఇంకొక వైపు అనేక అంశాలతో పడి 42% రిజర్వేషన్ల పట్ల మీ వైఖరి ఏంటి, మీరు ఎందుకు కలిసి రావట్లేదని చెప్పి నేతలు, అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో విమర్శలు గుప్పిస్తున్నారు. అనేక అంశాలకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు కేటీఆర్ వ్యవహార శైలికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. కార్ రేస్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి అనేక అంశాలు తెర మీద ఉన్నటువంటి ఈ ప్రస్తుత సంక్షోభ సమయంలో సైలెంట్ గా ఉండాలి. అవసరమైతే వీలైతే మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోయినా మీరు పార్టీ దెబ్బతినే విధంగా, పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు అనే అక్కడ కవిత అంటోంది అదే కదా, పార్టీకి సంబంధించి పార్టీలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని గుర్తించాలి, వాటిని గుర్తించి ముందుకు వెళితేనే సరిదిద్దుకోవడానికి అవుతుంది తప్ప లేకపోతే కాదు అనేది. సో దీనికి సంబంధించి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినప్పటికీ కూడా ఈ అంశం చర్చలోకి అయితే ఉంది. సో దీనికి సంబంధించి అక్కడ నేతలే ఉంటున్నారు.
ఎస్ ఎగ్జాక్ట్లీ సచిన్, మీరు అన్నట్టుగా పార్టీ మీరు చక్కదిద్దే పరిస్థితి ఉన్నట్టయితే మీరు రాసిన లేఖలు బయటకు పెట్టడము, బహిర్గతం చేయడం అనే అంశం అనేది ఒక గందరగోళ పరిస్థితికి దారితీసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి పార్టీ నాయకులు ఎవరైతే ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ హయాంలో చక్రం నింపినటువంటి నాయకులు సంతోష్ కావచ్చు, ఇతరత్ర నాయకుల మీద మీరు బహిరంగంగా విమర్శలు గుప్పించడం అనేది సరైనది కాదు. ఏదైతే మీ దృష్టికి వచ్చిందో, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో అవి ఇంటర్నల్ గా మీరు వెల్లడిస్తే చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటది అనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ జరుగుతుంది. మరొక వైపు కేసీఆర్ అపాయింట్మెంటే కవితకు రానటువంటి దుస్థితి నెలకొన్నటువంటి ఈ తరుణంలో మీరు ఇలా మాట్లాడడం ఏంటి? ఇది పార్టీని మీరు చక్కదిద్దుదామన్నట్టు లేదు, పార్టీని మరింత అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉంది అని చెప్పి ఎవరైతే ముందు నుంచి పార్టీ జెండా మోస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు అంటే బహిరంగంగా చెప్పలేకపోయారు, ఎందుకంటే పార్టీలో షీ వాజ్ అ పార్ట్, కవిత అందులో భాగంగా ఉంది కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఏం చెప్పలేము అని అన్నారు. ఇప్పుడు కాస్త బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి, అందులో భాగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని తప్పకుండా తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రూపుదాల్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు కోరుట్లతో పాటు హుస్నాబాద్ ఈ ప్రాంతాలు, కరీంనగర్ కి సంబంధించిన ప్రాంతాల్లో ప్రస్తుతం అక్కడ పార్టీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కవిత ఫ్లెక్సీని చించేస్తున్నారు, కవిత ఫ్లెక్సీని తొలగిస్తున్నారు. దాంతోపాటు విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆ ఫోటోను అక్కడి నుంచి తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఫ్లెక్సీస్ ని అక్కడి నుంచి తీసుకువెళ్ళి అంటే పూర్తిగా అంటే కవిత ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా పార్టీ ఆఫీస్కి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్నాం. అది కోరుట్ల కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలు అయితే ఏకంగా దహనాలు అంటే ఫ్లెక్సీ దహనాన్ని చేసేస్తున్నారు ఏకంగా. అంటే ఏ స్థాయిలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం జరగబోతోంది? ఈ నేపథ్యంలో ఒక ప్రశ్నను ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కోరుట్లలో ఆ ఫ్లెక్సీని ఏ స్థాయిలో చించేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా వాటిని తొలగిస్తున్నారు. హుస్నాబాద్లో అయితే పోస్టర్ని ఆఫీస్ నుంచి బయట తరలిస్తున్న విజువల్స్ కూడా. ఇంకొన్ని ప్రాంతాలు అయితే ఏకంగా దహనం చేస్తున్న పరిస్థితి ఉంది.